నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తప్పు చేస్తే భయం ఉంటుంది, నేరం చేస్తే వణుకు పుడుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే కుట్రదారులు ఎందుకు పక్కదారి చూస్తున్నారు? ఇప్పుడు సరిగ్గా ఏపీలో అదే జరుగుతుంది. ప్రశ్న పేరుతో సమాజాన్ని ప్రశ్నిస్తున్నామంటూ యూట్యూబ్ ముసుగులో చెలరేగిపోయిన బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ రావణ్ కాదు, ఆ రావణ్ ను నడిపించిన సూత్రధారులది. ప్రశ్న రావణ్ అరెస్టుతో ఆ ఛానల్ వెనుక ఉన్న అసలు శక్తుల కూసాలు కదిలించే పనిలో పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా ఛానల్ సీఈఓ గన్నవరం పోలీసుల పేరు చెప్తేనే గజగజ వణికిపోతున్నారు. విచారణ పేరుతో మమ్మల్ని పదే పదే పిలవద్దు, పోలీసులను నిలువరించండి మహాప్రభు అంటూ ఏకంగా హైకోర్టు మెట్లెక్కారు. వైసీపీ నేత మద్దినేని ఇంద్రసేన చౌదరితో కలిసి గమన ఆడుతున్న ఈ పొలిటికల్ అండ్ లీగల్ హైడ్రామా వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? పోలీసుల విచారణ అంటే గమనకు ఎందుకింత భయం? విచారణకు వెళ్తే ఆమె నోటి నుంచి జారిపోయే నిజాలేంటి? వాస్తవాలను సమాధి చేసేందుకే గమన టైం అడుగుతున్నారా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ఏపీ రాజకీయాల్లో యూట్యూబ్ సర్కిల్స్ లో ఒక వివాదాస్పద పేరు. అతనిపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు లోతుగా విచారిస్తుంటే ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రధానమైన పేరు ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన, అలాగే వైసీపీ నేత మద్దినేని ఇంద్రసేన చౌదరి. కేసు వాస్తవాలు రాబట్టేందుకు గన్నవరం పోలీసులు వీరికి నోటీసులు ఇచ్చారు. స్టేషన్ కు రావాలని, విచారణకు సహకరించాలని కోరారు. కానీ ఇక్కడే గమన అసలు స్వరూపం బయటపడింది. పోలీసుల విచారణకు హాజరై తన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చి తాను నిర్దోషిని అని నిరూపించుకోవాల్సిన ఆమె అడ్డదారి తొక్కారు. నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. పదే పదే తమను స్టేషన్ కు పిలుస్తున్నారని, పోలీసులను ఆపాలని పిటిషన్ వేశారు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ విచారణకు హాజరు కావాలని పిటిషనర్లకు నోటీసులు ఇస్తే ఏకంగా 10 రోజుల సమయం కావాలని రాతపూర్వకంగా అడిగారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం విచారణకు వెళ్లేందుకు 10 రోజుల సమయం ఎందుకు? ఈ 10 రోజుల్లో సాక్ష్యాలను మాయం చేసే కుట్ర దాగి ఉందా, లేక కేసు నుంచి తప్పించుకునేందుకు చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. గమన ఇంద్రసేన చౌదరి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కంచం మహేశ్వరరావు ఈ పిటిషన్ల విచారణ అర్హతపై వాదనలు వినిపించేందుకు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెప్పించుకొని కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి కోరడంతో విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. అయితే ఈలోపు పిటిషనర్లను విచారణకు పిలుస్తారా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు అసలు సిసలు A1 బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ కస్టడీ వ్యవహారం కూడా అత్యంత కీలకంగా మారింది. రావణ్ ను 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై 12వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. దీన్ని న్యాయస్థానం 28వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఒకవైపు 28న రావణ్ కస్టడీపై తేలనుంది, మరోవైపు 29న గమన ఇంద్రసేన చౌదరిల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ 2 తేదీలు ఇప్పుడు ప్రశ్న ఛానల్ భవితవ్యాన్ని గమనం మెడకు బిగిస్తున్న ఉచ్చును డిసైడ్ చేయబోతున్నాయి. అసలు గమన ఎవరు? కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కు సీఈఓ మాత్రమేనా, లేక రావణ్ వేస్తున్న ప్రతి అడుగు వెనుక, అతను చేస్తున్న ప్రతి బ్లాక్ మెయిల్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఆమెనా? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. పోలీసులు ఎవరిని ఊరికే విచారణకు పిలవరు. రావణ్ కాల్ డేటాలో కానీ, రావణ్ ఆర్థిక లావాదేవీల్లో కానీ గమన పాత్రకు సంబంధించిన బలమైన ఆధారాలు దొరికితేనే నోటీసులు ఇస్తారు. కానీ గమన రియాక్షన్ చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉంది. విచారణకు వెళితే రావణ్ వెనుక తాము నడిపించిన రాక్షస పాత్ర బయటపడుతుందన్న భయం ఆమెను వెంటాడుతుందా? ఛానల్ ముసుగులో వీళ్ళు చేసిన చీకటి దందాలు, ఏపీలో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు అల్లిన వ్యూహాలు అన్ని పోలీసుల ముందు కక్కాల్సి వస్తుందనే టెన్షన్ గమనలో స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగానే ఆ రాక్షస పాత్రలో గమన వేసిన అడుగులు ఏంటి? ఆమె ఇచ్చిన డైరెక్షన్ లోనే రావణ్ రెచ్చిపోయాడా అనేది విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ప్రశ్న రావణ్ వ్యవహారం కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కు పరిమితమైన ఇష్యూ కాదు. దీని వెనుక పక్కా పొలిటికల్ ఎజెండా ఉందన్నది పోలీసుల అనుమానం. అందుకే వైసీపీ నేత మద్దినేని ఇంద్రసేన చౌదరి పేరు ఈ కేసులో బలంగా వినిపిస్తుంది. గమనతో పాటు ఇంద్రసేన చౌదరి కూడా ఒకేసారి హైకోర్టును ఆశ్రయించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రశ్న ఛానల్ కు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఛానల్ సీఈఓగా గమన బాధ్యతలు తీసుకున్న తర్వాత వైసీపీ నేతలతో నడిపిన మంతనాలేంటి? కేవలం రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకే, సమాజంలో ఒక వర్గంపై బురద జల్లేందుకే రావణ్ లాంటి వ్యక్తులను బినామీలుగా పెట్టి తెర వెనుక గమన ఇంద్రసేన చౌదరి లాంటి
వాళ్ళు రాక్షస క్రీడలాడారా? పోలీసుల విచారణలో సరిగ్గా ఇవే ప్రశ్నలు ఎదురవుతాయన్న భయంతోనే వాళ్ళు ముందస్తుగా కోర్టులను ఆశ్రయించి స్టేలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు 28వ తేదీపైనే ఉంది. అదే రోజు రావణ్ కస్టడీ పిటిషన్ పై కింది కోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. ఒకవేళ పోలీసుల వాదనలతో ఏకీభవించి కనీసం వారం రోజుల పాటు రావణ్ ను కస్టడీకి ఇస్తే ఇక గమన ఆమె వెనుక ఉన్న రాజకీయ పెద్దల గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయం. పోలీసుల థర్డ్ డిగ్రీకి లేదా వాళ్ళు వేసే టఫ్ క్వశ్చన్స్ కు రావణ్ సమాధానం చెప్తే అసలు ఈ ప్రశ్న ఛానల్ ఐడియా ఎవరిది, అందులో స్క్రిప్ట్లు ఎవరు రాశారు, ఎవరి అకౌంట్ల నుంచి ఎవరికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, తెర వెనుక సీఈఓ గమన పాత్ర ఏంటి లాంటి చీకటి కోణాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఈ నిజాలు బయటికి రాకుండా అడ్డుకునేందుకే గమన 10 రోజుల సమయం అడిగారా? వాస్తవాలను డిజిటల్ ఎవిడెన్స్ లను దాచిపెట్టేందుకు ఈ గ్యాప్ ను వాడుకోబోతున్నారా? గన్నవరం పోలీసులు ఈ కుట్రలను ఎలా ఛేదించబోతున్నారు? విచారణ పేరుతో వేధిస్తున్నారని కోర్టుకు వెళ్లి తాత్కాలికంగా ఊరట పొందవచ్చు, కానీ సాక్ష్యాలు పక్కాగా ఉంటే చట్టం ఉక్కుపాదం మోపడం ఖాయం. ఒక ఛానల్ సీఈఓ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన గమన నేరస్తుడిని వెనకేసుకు వస్తూ విచారణ నుంచి పారిపోవాలని చూడటమే ఆమె తప్పును పరోక్షంగా అంగీకరించినట్లు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. 28న రావణ్ కస్టడీ, 29న హైకోర్టులో గమన పిటిషన్ విచారణ. ఈ రెండు పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నాయో వేచి చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.